పాన్ కార్డ్ ఫామ్ 93 ఈ విధంగా ఉంటుంది. లెఫ్ట్ సైడ్లో ఫోటో అంటించి క్రాస్గా సిగ్నేచర్ చేయాలి. రైట్ సైడ్లో కూడా ఫోటో అంటించాలి. ఫస్ట్ కాలం ఏలో మీ పూర్తి పేరు రాయాలి. బిలో యాజ్ పర్ ఆధార్ ప్రకారంగా రాయాలి. ఆధార్ ప్రకారంగానే మీ కార్డు మీద నేమ్ కూడా వస్తుంది. సెకండ్ పేజ్లో మెయిన్గా సిగ్నేచర్ చేయవలసి ఉంటుంది. రిప్రజెంటేటివ్ వచ్చి ఉంటే అతని డీటెయిల్స్ ఫిలప్ చేయాల్సి వస్తుంది. ప్యాన్ కరెక్షన్ ఫామ్లో పైన ఉన్న డబ్బాలో ప్యాన్ నెంబరు, కింద ఉన్న డబ్బాలో ఆధార్ నెంబర్ ఫిలప్ చేయాలి. సెకండ్ పేజ్లో సిగ్నేచర్ చేయాలి. ఈకేవైసీ మెథడ్లో చేయాలనుకుంటే ఎన్ఎస్డిఎల్ ప్యాన్ అప్లై ఆన్లైన్ సెర్చ్ చేయాలి. సెర్చ్ చేసిన తర్వాత వెబ్సైట్ వస్తుంది. వెబ్సైట్లోకి వెళ్ళాలి. యాజ్ ఈజ్గా పైన సెలెక్షన్లో న్యూ పాన్ కార్డ్ అని సెలెక్ట్ చేసుకోవాలి. వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఇదే విధంగా న్యూ పాన్ కార్డ్ సెలెక్ట్ చేసిన తర్వాత సెలెక్ట్ కేటగిరీలో ఇండివిజువల్ సెలెక్ట్ చేసుకొని ఆ తర్వాత ఫామ్ మొత్తం ఫిలప్ చేసిన తర్వాత ఒక టోకెన్ జనరేట్ అవుతుంది. టోకెన్ జనరేట్ అయిన తర్వాత లాస్ట్లో మీకు చూస్ ఫైల్ అనే ఆప్షన్ ఒకటి వస్తుంది. చూస్ ఫైల్ అనే ఆప్షన్ వచ్చినప్పుడు అక్కడ బర్త్ ప్రూఫ్ చూస్ చేసుకోవాలి. ఆ తర్వాత ఓటీపీస్ ఎంటర్ చేసుకోవాలి. ఓటీపీస్ ఎంటర్ చేసిన తర్వాత పేమెంట్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అక్కడ పేమెంట్ చేసేస్తే అక్కడతోటి మీ పాన్ కార్డ్ న్యూ పాన్ కార్డ్ అప్లికేషన్ అయిపోతుంది. బర్త్ ప్రూఫ్ కోసం ఎస్ఎస్సి మెమో కానీ ఓటర్ ఐడి కానీ ఏదైనా సెంట్రల్ గవర్నమెంట్ ఇష్యూ చేసిన ఐడి కార్డు కానీ స్టేట్ గవర్నమెంట్ ఇష్యూ చేసిన ఐడి కార్డు కానీ హెల్త్ కార్డు కానీ బర్త్ సర్టిఫికేట్ కానీ తీసుకుంటారు.